అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఏపీలో అభివృద్ధిలో మరో కీలక మైలురాయి. ఎన్నో ఏళ్ల ఉత్తరాంధ్రుల కళ నెరవేరబోతోంది. రేపే భోగాపురం ఎయిర్పోర్ట్ ను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. దీంతో ఉత్తరాంధ్రలో సంబరాలు మొదలయ్యాయి. నెరవేరిన ఉత్తరాంధ్రుల కళ. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభానికి సర్వం సిద్ధం. ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం. 3500 మంది గిరిజన మహిళలతో స్వాగతం. ఆగస్టు 17 నుంచి పూర్తిస్థాయి వాణిజ్య రాకపోకలు. ఎన్నో ఏళ్ల ఉత్తరాంధ్రుల కళ నెరవేరబోతోంది. శనివారం భోగాపురం ఎయిర్పోర్ట్ ను ప్రధాని మోదీ ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. ఎయిర్పోర్ట్ టెర్మినల్ భవనాన్ని ప్రారంభించి అక్కడి సదుపాయాలను పరిశీలిస్తారు ప్రధాని మోదీ. దేశ మౌలిక సదుపాయాల అభివృద్ధిలో మరో కీలక మైలురాయి అని మోదీ ట్వీట్ చేశారు. ఈ పర్యటనలో భాగంగా 17,900 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు ప్రధాని మోదీ. 460 కోట్లతో విశాఖలో ఏర్పాటు చేయనున్న ఏపీ తొలి సెమీ కండక్టర్ తయారీ కేంద్రం, 5,550 కోట్లతో ఏర్పాటు చేస్తున్న కర్నూలు 4 పునరుత్పాదక ఇంధన జోన్ విద్యుత్ ప్రసాద వ్యవస్థ ప్రాజెక్టుకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. అలాగే కర్నూలు, అనంతపురం సోలార్, విండ్ ఎనర్జీ జోన్లకు సంబంధించి ట్రాన్స్మిషన్ ప్రాజెక్టులను మోదీ ప్రారంభిస్తారు. 1880 కోట్లకు పైగా విలువైన జాతీయ రహదారి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భోగాపురం ఎయిర్పోర్ట్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి గేట్వేగా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఈ ఎయిర్పోర్ట్ ను తీర్చిదిద్దారు. ఎగిరే చేప ఆకృతిలో 78,000 చదరపు అడుగుల పరిణామంలో టెర్మినల్ ను నిర్మించారు. 3,800 మీటర్ల పొడవు, 45 మీటర్ల వెడల్పున రన్వే ఏర్పాటు చేశారు. మొత్తం 2,703 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ నిర్మాణం చేశారు. దీనికి తోడు 500 ఎకరాల్లో ఏవియేషన్ హబ్, 136 ఎకరాల్లో ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటు కానున్నాయి. మొదటి దశలో ఏటా 60 లక్షల మంది ప్రయాణికులకు సేవలందించేలా నిర్మించారు. భవిష్యత్తులో దీన్ని 4 కోట్ల మందికి పెంచేలా మాస్టర్ ప్లాన్ రూపొందించారు. విశాలమైన వెయిటింగ్ ఏరియాలు, ఆధునిక చెక్ ఇన్ కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఎయిర్ బస్, బోయింగ్ విమానాలు సులభంగా ల్యాండ్ అయ్యేలా ఎయిర్పోర్ట్ ను తీర్చిదిద్దారు. 25,000 మెట్రిక్ టన్నుల కెపాసిటీ కార్గో టెర్మినల్ ను నిర్మించారు. దీంతో ఫార్మా, సముద్ర ఉత్పత్తులను ఇతర దేశాలకు తరలించడం సులభతరం కానుంది. ఈ ఎయిర్పోర్ట్ లో ఉన్న 3,800 మీటర్ల రన్వే దేశంలోనే అత్యంత పొడవైన వాటిలో ఒకటి. భోగాపురం ఎయిర్పోర్ట్ లో ఆగస్టు 17 నుంచి విమానాల రాకపోకలు మొదలవుతాయి. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా అక్టోబర్ 24 వరకు ఫ్లైట్ షెడ్యూల్ ను ప్రకటించింది. హైదరాబాద్ భోగాపురం మధ్య రోజుకు 5 సర్వీసులు, బెంగళూరు భోగాపురం మధ్య రోజుకు 2 సర్వీసులతో పాటు ఆది, శుక్రవారాలు మినహా మిగిలిన 5 రోజులు మరో సర్వీసును నడుపుతామన్నారు. విజయవాడ భోగాపురం మధ్య రోజుకు 4 సర్వీసులు నడపనున్నట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఆంధ్రాకు మణిహారమని ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. అభివృద్ధిని చూసి జగన్ ఓర్చుకోలేకపోతున్నారని విమర్శించారు. కేవలం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి ఆటంకం కలిగించేందుకే విశాఖకు జగన్ వచ్చారని ఆరోపించారు. 2019 ఫిబ్రవరి 14నే శంకుస్థాపన కూడా చేయడం జరిగిందండి. కానీ ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల మీకు అందరికీ తెలిసిందే, గవర్నమెంట్ మారడం ఆగిపోవడం, మళ్ళీ ఇప్పుడు ప్రారంభించుకొని మనం ఇప్పుడు ప్రారంభించుకున్నటువంటి దశకు వచ్చాం. పనులన్నీ ప్రారంభించుకొని ఇది రేపు ఉత్తరాంధ్రకి మణిహారంగా మారబోతుంది. పెట్టుబడులకి ఇది ఒక గేట్వేగా మారబోతుంది అన్నది ఆ రోజే చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్. ఇది 3 జిల్లాలకు భోగాపురం కేంద్ర బిందువుగా ఉంటుందని, అందుకే అక్కడే ఎయిర్పోర్ట్ నిర్మించామన్నారు గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు. సీతారాం రాజు అనేసరికి ఆ చరిత్ర ఏవియేషన్ లో కావాలి. ఎడ్యూసిటీ వస్తే మాన్సాస్ ఒక భాగం, దాంట్లో మన మాన్సాస్ భూమి మనం అవైలబుల్ చేసే బాధ్యత మంది. ఆయన వర్క్ రికార్డ్ ఉంది. ఆ వర్క్ రికార్డ్స్ ఎవరైనా పరిశీలిస్తే తెలుస్తాయి.
3500 మంది గిరిజన మహిళల సంప్రదాయ థింసా నృత్యంతో ప్రధానికి స్వాగతం పలకనున్నారు. ఈ థింసా నృత్యానికి పురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవంతో ఉత్తరాంధ్రలో సంబరాలు మొదలయ్యాయి. ఉత్తరాంధ్ర రూపురేఖలు పూర్తిగా మారబోతున్నాయని హర్షం